నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని టీడీపీ పార్లమెంట్ కమిటీ సెక్రటరీ పెదపాటి కళ్యాణి పేర్కొన్నారు. కసింకోట కళ్యాణి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2 సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికే దక్కుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి 86.68 లక్షలు విడుదల చేసి ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారని తెలిపారు. 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లు 75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందించారని, ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురు చూసిన గ్రాట్యుటీ కలను ప్రభుత్వం నిజం చేసిందని అన్నారు. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లోనే 20 కోట్లు కేటాయించి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అంగన్వాడీలకు అండగా నిలిచిందన్నారు. అంగన్వాడీలు ప్రతిపాదించిన డిమాండ్లలో 9 డిమాండ్లను ఇప్పటికే కూటమి ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. వేతనాల పెంపు అంశాన్ని కూడా వీలైనంత వరకు అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి పార్లమెంట్ కమిటీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో. ఈరోజు అంగన్వాడీ గురించి మాట్లాడడానికి, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడడం కోసం అని చెప్పి ముందుకు వచ్చాను నేను. అయితే అంగన్వాడీ వరకు వచ్చేసరికి అంగన్వాడీ జీతాలు కానివ్వండి, ఏదైనా సరే హామీలు కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్లో ఏమైతే మాట ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చే దిశగానే అడుగులు వేస్తుంది. మీకు కూడా తెలుసు, గత ప్రభుత్వంలో మీకు 1వ తారీఖున జీతం తీసుకుని మీరు తీసుకుని గుర్తేమన్నా మీకుందా అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ 1వ తారీఖు కల్లా మీకు జీతం వచ్చేలాగా ఏర్పాటు చేసింది. అదేవిధంగా మీకు అంగన్వాడీ సెంటర్స్ మౌలిక సదుపాయాలు, వాటరు, మరుగుదొడ్లు, ఇలాగా మీకు కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం ఒక్కొక్క సెంటర్కి 86,68,000 కేటాయించడం జరిగింది. అది ఒకసారి మీ అందరినీ గుర్తు చేసుకోమని కోరుకుంటున్నానండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే 58,204 అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందించింది. ఇదివరకు ప్రభుత్వంలో మీరు డబ్బా ఫోన్లు పట్టుకొని మా దగ్గరికి కూడా మీరు కొన్ని సర్వేల కోసం వచ్చినప్పుడు నాకు గుర్తుంది, ఆ రోజు ఈ ఫోన్లు వర్క్ చేయట్లేదు మేడం అని చెప్పి మీరు చెప్పిన సందర్భాలు నాకు కొంతవరకు గుర్తుంది. ఈరోజు మీకు 5G స్మార్ట్ ఫోన్లు కూటమి ప్రభుత్వం అందజేసింది. ఈ 5G వల్ల మీరు మెరుగైన సేవను అందించగలుగుతున్నారు, ఇంకా మీరు ఎక్కువ సేవ చేయగలుగుతున్నారు. అది కూడా ఒకసారి గుర్తు చేసుకోమని కోరుకుంటున్నాను. ఇంకొకటి, మనకి అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతం పూర్వం గత ప్రభుత్వంలో 70% ఉండేది. ఇప్పుడు మనం 96% పెంచాం. అంటే పిల్లలకి మనం మెరుగైన సేవలు అందించగలుగుతున్నాం కాబట్టి 70% నుంచి 96% మనం హాజరు పెంచగలిగాము అని చెప్పి నేను కూటమి ప్రభుత్వం తరఫున చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఇదంతా కూడా మీ కష్టమే, మీరు చేస్తున్న కృషి, ప్రభుత్వం మీకు అందిస్తున్న ఫెసిలిటీస్, క్వాలిటీ, పిల్లలకి క్వాలిటీ అయిన ఫుడ్ అయితేనేమి, అలాగే గర్భిణీ స్త్రీలకి క్వాలిటీ అయిన మెటీరియల్ అయితేనేమి, వీటన్నిటి వల్ల కూడా మనం 96% పెంచగలిగాం. అదేవిధంగా గ్రాట్యుటీ, దాని గురించి మాట్లాడుకోవాలి మనం. ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు పోరాటాలు చేసి ఈ గ్రాట్యుటీ కోసం. ఈరోజు మీకు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిన ప్రకారం కూటమి ప్రభుత్వం ముందు గ్రాట్యుటీకి మీకు 2025 బడ్జెట్లోనే 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ విధంగా మీకు అందరికీ ప్రభుత్వం అండగా నిలిచింది. మీరు దాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను. 5,000 మినీ అంగన్వాడీ సెంటర్లను పూర్తి స్థాయి అంగన్వాడీ సెంటర్లుగా ప్రమోట్ చేసింది ప్రభుత్వం.
అంతేకాకుండా మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్ ప్రమోషన్ ఇస్తూ మిమ్మల్ని అప్గ్రేడ్ చేసింది, టీచర్గా మిమ్మల్ని అప్గ్రేడ్ చేసింది ప్రభుత్వం. ఇది మీకు ఎంత ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది అంగన్వాడీ కార్యకర్తలకి అని చెప్పి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా వేతనాలు అలాగే కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను కూడా నియమించడం జరిగింది. మీకు 5,000 సెంటర్లని పూర్తిస్థాయి మినీ సెంటర్లని పూర్తిస్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా చేస్తూ మీకు పూర్తిస్థాయి టీచర్లుగా మీకు ప్రమోట్ చేస్తూ మీకు 5,000 మందిని సహాయకులుగా అందించడం కూడా జరిగింది. అయితే మీరు డిమాండ్ చేస్తున్న వాటిల్లో 9 డిమాండ్లని ఈ 2 సంవత్సరాల కాలంలోని ఆల్రెడీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మీకు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. వీటిపైన ఆ రోజు మీకు ఎలక్షన్లో ఏమైతే హామీ ఇచ్చిందో, మీకు ఇంకా ఏమైతే కష్టాలు, ఇంకా మీరు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వం దాని మీద గుర్తించి దాన్ని సమీక్షించుతూ మీకు ఇంకా మెరుగైన క్వాలిటీ లైఫ్ని మీకు అందించాలని చెప్పి మీ జీతాల విషయంలో కానీ మిగిలిన మీకు రావాల్సిన వేతనాల విషయంలో కానీ ప్రభుత్వం మీ మీద మర్చిపోలేదు, మిమ్మల్ని మీ మీద దృష్టి ఉంచి ఆ వైపు అడుగులు వేస్తుంది. ముఖ్యంగా మనం అంగన్వాడీ అనేసరికి మహిళలమ్మ, మీరు మన ఇల్లు తక్కువ ఖర్చుతో అంటే తక్కువ ఇన్కమ్ వచ్చేటప్పుడు, ముఖ్యంగా అప్పులు ఉన్నప్పుడు మనం ఇల్లు గడపడం ఎంత కష్టంగా ఉంటుందో ఆడవాళ్ళగా మనకు తెలుసు. పోయిన వైసీపీ ప్రభుత్వం ఎండిపోయిన నుయ్యలు, ఎండిపోయిన చెరువులు, మనకి పూర్తి ఖాళీ ఖజానాని మనకి అందజేయడం జరిగింది. దక్షత కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమ పథకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇట్లా లోటు లేకుండా, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1వ తారీఖున జీతాలు అయితేనేమి, పెన్షనర్స్కి 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజే పెన్షన్స్ అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, ఇలా మన గ్యాస్ అయితేనేమి, ఎన్నో సంక్షేమ పథకాలు హామీ ఇచ్చినవి ఇవ్వనివి కూడా ఆటో డ్రైవర్లకి, మత్స్యకారులకి, అదేవిధంగా పాస్టర్లకి, పూజార్లకి, లాయర్లకి, ప్రతి ఒక్కటి కూడా మనం హామీ ఇచ్చింది ఇవ్వంది కూడా సూపర్ సక్సెస్ చేస్తూ సంక్షేమ పథకాలన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఒక ప్రక్క నుంచి ఎవరికి ఏ కష్టం కలగకుండా చూసుకుంటుంది. మీరు వాళ్ళు చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోని పరిస్థితుల్లో సంక్షేమాలు కూడా ఆగకుండా చూసుకుంటుంది. ఆడవాళ్ళగా మనం అర్థం చేసుకుని మీరు కంపేర్ చేసుకోండి, ఆ ప్రభుత్వంలో మీకు ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో మీకు ఎలా ఉంది, ఇవన్నీ మీరు కంపేర్ చేసుకొని అర్థం చేసుకుంటారని. ఎందుకంటే మీరు చిన్న పిల్లలను సాకే తల్లుల దగ్గర పిల్లలు కొంత టైమే ఉంటారు, కానీ మీ దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పిల్లలు మీ దగ్గర పెరుగుతారు. కాబట్టి మహిళగా, తల్లిగా అన్ని విధాలుగా కూడా మీరు అర్థం చేసుకుంటారని చెప్పి, అర్థం చేసుకోవాలి అని చెప్పి ఈ విధంగా నేను కూటమి ప్రభుత్వం తరపున కోరుకుంటున్నాను.